నమస్తే, నేను మీ జనంటి విశంకర్. మావోయిస్టులలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. అసలు ఇంద్రావతి కుట్రదారులు ఎవరు? గత సంవత్సరం మాడు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ని తెలుసుకోవడం కోసం కొంతమంది జర్నలిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళిర్రు. రాత్రి సమయంలో ఒక ప్రాంతంలో సేద తీరుతున్నటువంటి ఆ జర్నలిస్టుల ప్రదేశాన్ని, ఆ జర్నలిస్టుల కదలికలను సాంకేతిక పరిజ్ఞానంతో ఆ జిల్లా ఎస్పీ కనిపెట్టి ఆ ఏరియాలో ఉంటున్నటువంటి ఒక అతనికి ఫోన్ చేసి వాళ్ళని వెంబడే ఇక్కడ నుండి పంపించాలి, లేకపోతే పెద్ద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పిండు. అంటే ఎంత పకడ్బందీగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎవరు తిరుగుతున్నారు, ఎవరు తిరగడం లేదు అనేటువంటిది జిల్లా ఎస్పీకి తెలిపేటువంటి నిజమైనటువంటి స్టోరీ. ఖాళీ చేయకపోతే నిన్ను వదిలిపెట్టమని ఆ యువకుడికి సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి డాగేసినటువంటి విషయంలో చూసినాం. ఆ యువకుడు ఈరోజు జైలు గోడల నిర్బంధాల మధ్య ఉన్నాడు. దండకారణ్యం చుట్టూ 4 అంచెల భద్రతా వలయం ఉంటుంది. భద్రతా బలగాలకు సంబంధించి వలయం ఉంటుంది. హైదరాబాద్ చుట్టుముట్టు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఉంటుందో ఆ ప్రాంతంలో మావోయిస్ట్ కదలికల మీద ఈ పోలీసు నిఘా అదే విధంగా ఉంటుంది. చుట్టూ పోలీసులు, మధ్యలో అడవిలో మావోయిస్టులు. ప్రతి 4 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఒక బేస్ క్యాంపు, పోలీస్ బేస్ క్యాంప్ ఏర్పాటై ఉంటుంది. ప్రతి క్యాంపులో వేలాది మంది సైన్యం మావోయిస్టుల అదును కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టుల అడుగు జాడలను తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. వీటిని దాటుకొని వెళ్ళడం అంత సులభం కాదు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నా పోలీసులే ఉంటారు. ఒకవేళ 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నా 5 కిలోమీటర్లు దూరం నుంచి వెళ్ళి తిప్పి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. అంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఆ మాడు అడవుల్లో ఉంటుంది. మొత్తం మీద అక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అడుగడుగున పోలీసు జాడలే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు మనగలడం చాలా క్లిష్ట పరిస్థితే. అయితే గత కొంతకాలంగా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఇవాళ బహిరంగంగా లొంగిపోయినటువంటి తక్కెళ్లపల్లి వాసుదేవరావు, ఆశన్న అలియాస్ రూపేష్ తన అనుచరులతో కలిసి మాడు డివిజన్ లో ఇంద్రావతి ఏరియా, ఇంద్రావతి నది ఉంటుంది కదా, ఆ ఇంద్రావతి ఏరియా పరిధిలోని ఉట్ల ప్రాంతంలో నిన్న లొంగిపోయారని సమాచారం. రూపేష్ గత కొన్ని రోజులుగా అదే మాడ్ అడవుల్లో ఉన్నారని సమాచారం. అదే ప్రాంతం నుండి బస్తర్ టాకీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. మనం అందరం కూడా వీడియోని చూసినాం. అక్కడి నుండే మావోయిస్ట్ పార్టీ ప్రకటనలు కూడా విడుదల చేసిండు రూపేష్ పేర. ఆశ్చర్యం ఏంటంటే ఊట్ల ప్రాంతానికి కూతవేటు దూరంలో అనారోగ్యంతో నిరాయుధురాలిగా ఉన్నటువంటి రేణుక, గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో భద్రతా దళాలకు చిక్కి ఎన్కౌంటర్కు గురైంది. అదే ప్రాంతంలో ఉన్నటువంటి మురళి అలియాస్ సుధీర్ని ఈ భద్రతా బలగాలు పట్టుకొని కాల్చి చంపేశారు. అదే మాడ్ ప్రాంతంలో కొద్ది దూరంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుని కూడా బలగాలు చంపేసిరు. అతని గన్మెన్లను కూడా చంపేసిరు. 27 మందిని అతి దారుణంగా కిరాతకంగా కాల్చి చంపేసిరు. కానీ భద్రతా దళాల దగ్గర ఉన్నటువంటి రూపేష్, ఆశన్న, తక్కెలపల్లి వాసుదేవరావుకు ఈ భద్రతా దళగాలు ఎందుకు తారసపడలేదు? అతని అనుచరులను పోలీసులు కనీసం చుట్టుముట్టిన సందర్భాలు కూడా లేవు. ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. మల్లొదుల వేణుగోపాలరావు, తక్కెలపల్లి వాసుదేవరావు తప్ప వాళ్ళ పందాను ధిక్కరించినటువంటి వాళ్ళు హత్యకు గురి కావడమో, ఎన్కౌంటర్లో చనిపోవడమో జరిగింది. త్రుటిలో తప్పించుకోవడమో కూడా జరిగింది. ఒక రకంగా ఆ ముఠా తప్ప బస్తర్ నాయకత్వం అంతా కూడా తుడుచుకు పెట్టుకుపోయింది. ఈ టీంకి, అదే మాడు ప్రాంతంలో ఉంటున్నటువంటి తక్కెలపల్లి వాసుదేవరావు టీంకి ఏం మాత్రం కాలే. ఆయనకు కాలే, ఆయన అనుచరులకు మాత్రం ఏం కాలేదు. ఎందుకు? ఏం జరుగుతుంది అంటే అంతకుముందే మావోయిస్టు తక్కెలపల్లి వాసుదేవరావు పోలీసులకు సరెండర్ అయిందా? పోలీసు కనుసన్నల్లోనే ఆయన అడవులో ఉంటూ ఈ మావోయిస్టుల స్థావరాలు, మావోయిస్టుల కదలికలు, మావోయిస్టుల సమాచారాన్ని
మాడు అడవుల్లోనే ఉంటూ పోలీసులకు చేరవేసిండా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకీ ఈ ఇంద్రావతి కుట్రదారులు ఎవరు? ఎందుకు ఈ సామూహిక లొంగుబాట్లు కొనసాగుతున్నాయి? పోలీసుల కుట్రలో భాగమే, కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమే కొంతమంది మావోయిస్టులను తన దారిలోకి తెప్పించుకొని మిగతా మావోయిస్టుల మీద ప్రయోగం చేస్తూ లొంగిపోయే వారిని ఏమనకుండా లొంగిపోని వారిని ఎన్కౌంటర్లు చంపేస్తుంది ఈ రాజ్యం.